ఆహ్వానితులకు, కళాభిమానులకు, మా మెగా అభిమానులకు, మమ్మల్ని ప్రాణప్రదంగా చూసుకునే మా ఆరో ప్రాణమైనటువంటి 50 మంది అభిమానులకు, వేదిక మీద ఉన్న ఆల్ యంగ్స్టర్స్కి, యంగ్ టాలెంట్కి నా హృదయపూర్వక నమస్కారాలు. చెన్నై లవ్ స్టోరీ అనగానే నేను ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి, మీరు అనుకునేది కాదండి, చెన్నైలో నా లవ్ స్టోరీ కాదు, చెన్నైతో నాకున్న అనుబంధం, చెన్నైతో లవ్ స్టోరీ, అది నేను చెప్పాలనుకున్నాను. ఆ రోజుల్లో ఇక్కడ కదా మన ఫ్యూచర్, ఇక్కడ కదా మన బ్రతుకు తెరువు, ఇక్కడ కదా మన ఆశలు నెరవేర్చుకోవలసినటువంటి స్థలం, ఇక్కడ కదా ఈ స్టూడియోలో కదా మనం నిలదొక్కుకోవాలి, నటుడిగా పేరు ప్రఖ్యాతి సంపాదించుకోవాలంటూ ఆ రోడ్ల మీద తిరుగుతూ, అదే రోడ్ల మీద కార్లతో తిరుగుతూ, అదే రోడ్ల మీద స్టార్ స్టేటస్ తోటి ముందుకెళ్తూ అనుభవించినటువంటి రోజులు ఆ చెన్నై లవ్ స్టోరీ అనగానే నాకు చెన్నైతో అనుబంధం, ఆ ప్రేమ, లవ్ అంతా కూడా ఒక్కసారి గుర్తుకొచ్చింది. ఈ టైటిల్లో ఆ మ్యాజిక్ ఉంది. ఇక ఈ ఈవెంట్కి రావడానికి ప్రధానమైన కారణం ఒక యంగ్స్టర్స్, అది నా అభిమానులైనటువంటి ఇక్కడుండే దాదాపుగా అందరూ అనలేను కానీ కొంతమంది మాత్రం గ్యారెంటీగా నా అభిమానులు, మన శిష్యులే, మన అసోసియేషన్ వాళ్ళే. ఎస్కేఎన్ కానివ్వండి, సాయి రాజేష్, అలాగే ఈనాటి బర్త్డే బాయ్ రవి వర్మ డైరెక్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే. అలాగే ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా కిరణ్ అబ్బవరం, తాను ఇక్కడ లేరు, స్వర్గస్థులైనాడు, ఆయన బ్రదర్, ఆయన అసలైన నా అభిమాని, ఇతను పవన్ కళ్యాణ్ అభిమాని. సో ఇంతమంది యంగ్స్టర్స్ అభిమానులుగా ఉన్నారు, కానీ నా అభిమాన పాత్రుడు మనీష్ శర్మ, నాకు మరో తమ్ముడు. మా ఇద్దరి యొక్క జర్నీ అత్యద్భుతమైన మ్యాజికల్ మ్యూజికల్ జర్నీ. తను తర్వాత అనంత శ్రీరామ్, అలాంటి అనంత శ్రీరామ్, ఇలా ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్పగలను. వీళ్ళందరితోటి నాకున్న అసోసియేషన్ కానివ్వండి, వాళ్ళు నా మీద పెంచుకున్న ప్రేమ కానివ్వండి, ఆ అభిమానం ఈ రోజున ఈ స్టేజ్ మీద ఇక్కడ నిలబడేలా చేసింది. కాబట్టి నన్ను ఆహ్వానించేటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఎవరైనా సరే నా అభిమానులు అంటే ఇష్టపడతాను, కానీ అభిమానులు పైకి వస్తే కనుక నా ప్రాణప్రదంగా చూసుకుంటాను. నేను ప్రతి ఒక్కరికి చెప్పేదంటే, అభిమానం కనబరుస్తూ ప్రేమ చూపించారు అంటే అందులో నేను విశేషం ఫీల్ అవను, కానీ నా అభిమానులు ప్రయోజకులు అయ్యారు. నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని, నన్ను స్ఫూర్తిగా తీసుకుని, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ సమాజం, వాళ్ళ ఇంట్లోని పెద్దలు అందరూ చుట్టుపక్కల వాళ్ళు గర్వించేలా స్థాయికి ఎదిగారంటే అది నాకు నిజమైనటువంటి మీరు చూపించే ప్రేమ. అలాంటి తమ్ముళ్ళు కనుక, అలాంటి సోదరీమణులు కనుక ఉండుంటే వాళ్ళని చూసి ఎప్పుడు నేను పరవశించిపోతుంటాను, చాలా ముచ్చట పడిపోతుంటాను. ఈ రోజున ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి ఆ అభిమానాలను చూసే నేను నిజంగా చాలా ఆనందంకి లోనవుతున్నాను. ఏదో స్టేజ్ మీద పిలిచారు, ఒక ఫంక్షన్ జరుగుతుంది, ఒక ఈవెంట్ జరుగుతుంది కాబట్టి మన శుభాకాంక్షలు తెలియజేసి వెళ్ళిపోవాలి కాదు. ఇక్కడ మనసావాచ కర్మణ వీళ్ళతో పాటు ఈ ఆనందాన్ని పంచుకోవాలని, మీ యొక్క వైబ్రేషన్ తాలూకా ఆ ఎనర్జీని ఆస్వాదించాలని ఈరోజు వచ్చిన మాట వాస్తవం. సో ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఏంటి, అభిమానులు అనేవాళ్ళు కేవలం అభిమానం చూపించి ఇంటికి వెళ్ళి మర్చిపోయి మళ్ళీ వాళ్ళ దైనందిన జీవితంలో పడిపోవడం కాకుండా, ఒక్కొక్క వ్యక్తి ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏ విధంగా పైకి వచ్చారు అన్నది ఈ రోజున మీరు స్ఫూర్తిగా తీసుకోవాలి. అంటే ఎస్కేఎన్ గురించి చెప్పాల్సి వస్తే, ఒక ఫ్యాన్ బాయ్గా నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ రోజున హైదరాబాద్కి రావడం జరిగింది. వచ్చిన వాడు ఎలా పైకి రావాలనే దాని మీద ఆ తపనలో నుంచి ఒక పిఆర్గా, ఒక జర్నలిస్టుగా
తను స్టార్ట్ చేసి సినిమాలతోటి అసోసియేట్ అయ్యి తనకున్న ఇంట్రెస్ట్ కొద్దీ అక్కడి నుంచి ఒక నిర్మాతగా గీతార్స్తో పాటు తను కూడా ట్రావెల్ చేస్తూ అక్కడి నుంచి తను ఇండివిజువల్గా ఒక నిర్మాతగా ఈ రోజున బోల్డ్ అని సినిమాలు చేసి అన్నిటి కూడా సక్సెస్ఫుల్ ఒక నిర్మాతగా తను ఎదిగాడు. ఆ రకంగా తనకంటే ఒక ఇమేజ్ సంపాదించుకున్నాడు. తనకు తోడుగా జతగా మరొక వ్యక్తి, మరొక అభిమాని అతను సాయి రాజేష్ కూడా అదే విధంగా ఈ ఇండస్ట్రీకి వచ్చి తనకున్న టాలెంట్ తోటి, రైటింగ్ కెపాసిటీ తోటి, డైరెక్షన్ క్యాపబిలిటీ తోటి ఒక ఎస్కేన్తో చేరి తను కూడా ఒక నిర్మాతగా ఎదగాలని ప్రయత్నం చేసి ఆ సక్సెస్ అయ్యి ఈ రోజున తనకంటూ కొన్ని సినిమాలను తీసి ఏకంగా ఆ సినిమాలను ప్రజాదరణ పొందడమే కాకుండా సక్సెస్ తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా 2 నేషనల్ అవార్డ్స్ పొంది నా అభిమానంలో తలమార్కంగా అయ్యేటంటే కనుక మనస్ఫూర్తిగా సాయి రాజేష్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇవి నాకు మీ ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ ఎలా ఉంటుందో, మీరు ఎట్లా ఆనందపడతారో నాకు తెలియదు, కానీ ఈరోజు మిమ్మల్ని అందరిని చూసి అంత గర్వపడుతున్నాను. ఆ రకంగా ఈరోజున రవి వర్మ నాకు పరిచయం చాలా తక్కువ, ఈ స్టేజ్ మీద ఇప్పుడే పరిచయం. అలాంటి తన డెబ్యూ ఫిలిం ఈ రోజున ఇది. తను చాలా బాగా మాట్లాడాడు సార్ మీ గురించి అని. ఎస్, అతని మాటలు ఎక్కడికి పోవు, మళ్ళీ నేనే వింటాను, చూస్తుంటాను, నా యొక్క ప్రతిస్పందన తెలియజేస్తాను. అండ్ తను ఇలాంటి వాళ్ళందరూ కూడాను ఈ ఇండస్ట్రీలో వచ్చి వాళ్ళకంటే ఒక స్థానం ఏర్పరచుకున్నారంటే కనుక వీళ్ళందరూ కూడాను చాలా సాదాసీదా కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, ఆర్థికంగా మామూలు స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు, ఒక సాధారణ జీవితం గడుపుతున్న వాళ్ళు. కానీ వీళ్ళు కనే కలలు మాత్రం అసాధారణం. అది వాళ్ళని ఈ స్థాయికి తీసుకొచ్చింది. మీరందరూ కూడా కలలు కనండి, రాత్రిపూట కాదు, పగలు కనండి, కలలు కనండి. మీరు పగల కలల్ని దాన్ని విజువల్గా మీరు ఊహించుకుంటూ ఉండండి. మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో మీ యొక్క రంగాల్లో కానివ్వండి, భవిష్యత్తులో అది అవ్వటం కోసంగా నమ్మకంతో మీరు ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా అయి తీరుతారండి. నేను అవలా ఎస్కేన్ అవటంలా, సాయి రాజేష్ అవలా, రవివర్మ అవట్లా, ఇలా ప్రతి ఒక్కడు కూడా అవుతారు, అవ్వకుండా పోరు. అండ్ ఎక్కడ అవ్వలేదు అంటే కనుక అదేదో మనకు దురదృష్టం, మనకు కలిసి రాలేదు, మనకు బాగుండలేదు అని అనుకోవడం అన్నది ఎస్కేపిజం. మనం ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి కంఫర్టబుల్ జోన్ అంటాం. నేను సోంబేరి అనే మాట మాట్లాడను, కానీ ఆ కంఫర్టబుల్ జోన్ వదిలేయాలి. మనం కష్టానికి ఎదురొడ్డాలి, ముందుకు వెళ్ళాలి, ఎదురెదాలి. అవకాశాలు దానందరూ వస్తాయి. అవకాశాల కోసం వచ్చి రాగానే దాన్ని ఎంబ్రేస్ చేసుకోవాలి. కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. ఇవన్నిటిని అధిగమించేలాగా మనం ముందుకు సాగిపోతూ ఉండాలి. ఏవైతే ప్రతికూల పరిస్థితులు ఉంటాయో వాటిని మన స్టెప్పింగ్ స్టోన్స్గా పెట్టుకోవాలని ఈరోజు నేను చెప్పే కొత్త మాట కాదు, ఇది ఎప్పటి నుంచో చెప్తున్నారు. కానీ నా అభిమానులకు ఇది మరొకసారి గుర్తు చేయాలి, మరొకసారి మననం చేయాలనే తాపత్రయంతో చెప్తున్న మాట. ఇది చేయండి, ఖచ్చితంగా వస్తుంది. ఇది ఒకే ఒక జీవితం అండి, మళ్ళీ ఇంకో జీవితం ఉందో లేదో మనకు తెలియదు. ఈ జీవితంలో ప్రతి వాళ్ళు సార్థకత చేసుకోవాలి. ఉంటాయి జన్మలకి మన ఈ బంధాలు ఇలాగే ఉంటుంటాయి. కానీ ఖచ్చితంగా మీరు సద్వినియోగపరుచుకోవాలి. ముఖ్యంగా మన కన్న తల్లిదండ్రులు వాళ్ళు గర్వం చెందేలాగా ఉండాలి. నేను ఈ మధ్య నేను నిజంగా అలాంటి గర్వాన్ని అనుభవిస్తూ, అలాంటి పితృోత్సాహాన్ని అనుభవిస్తూ నేను అంటున్న మాట, మీ తల్లిదండ్రులకు ఉండదా వాళ్ళకు కూడా పితృోత్సాహం ఇవ్వాలని? మీ అమ్మ ఆనందపడాలని మీకు అందరికీ ఉండదా? ఉండాలంటే మీరు ఏమి ఇవ్వాలి ప్రతిగా? వాళ్ళు మీకు జన్మనిచ్చారు కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతిగా వాళ్ళకి అంత ఆనందాన్ని ఇవ్వగలిగితే కనుక మీ జన్మ సార్థకమైనట్లే. కాబట్టి ఏది దుర్యోగం చేసుకోవద్దు. అలాగని ఈ రోజున నా మాటలకి మీరు ఇన్స్పైర్ అయ్యి సినిమా ఇండస్ట్రీకే రావాలనుకోవద్దు బాబు. మీ యొక్క వేరు ప్రొఫెషనల్స్కి మీరు వెళ్ళాలని, అక్కడ రాణించాలని మనస్ఫూర్తిగా నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. కాబట్టి జీవితం సద్వినియోగపరచుకోండి. దీనికి ఏమి కొంతమందికే రాసి ఉంటుంది, మనం అవ్వలేము అనుకోకర్లా. ఎందుకంటే నేను రామారావు గారు, మహానటులు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు అండ్ కృష్ణరాజు గారు, ఇక తర్వాత స్థాయిలో మురళీమోహన్ గారు, చంద్రమోహన్ గారు, ఇంతమంది ఉద్దండులు, ఇంతమంది స్టార్ స్టడెడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను ఏ ధైర్యంతో వచ్చానో నాకు తెలియదు. కానీ రాణిస్తాను, ఇక్కడ మెప్పిస్తాను,